తనపై కక్షపూరిత కేసు పెట్టారంటూ విడుదల రజని అయితే సంచలన ఆరోపణలు చేశారు. అసలు చేసింది ఎవరు, తన వెనకమాల అంత కక్షపూరితంగా ఆ కేసులు పెడుతుంది ఎవరు, అంటే ఆమెకి ఇది జరగడం సబబే అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అసలు ఎందుకు జరిగింది అంటే విడుదల రజని అని కాకుండా వైసీపీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే తప్పులు చేయడం, తర్వాత మేము చెయ్యలేదు, మా మీద కక్షపూరితంగా కేసులు పెట్టారని చెప్పడం వాళ్ళకేమి ఇది కొత్త కాదు. ఖచ్చితంగా ఎప్పటి నుంచో కూడా చెప్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ విడుదల రజని విషయంలో మాత్రం ఒక స్టోన్ క్రషర్ మిషన్ కి సంబంధించి అప్పట్లో ఒక 2 కోట్లకు పైగానే వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారని ఒక ఆరోపణ కూడా వచ్చింది. సో వాళ్ళందరూ కూడా వైసీపీ హయాం ఉన్న రోజులు కూడా ఎన్ని చోట్ల ఎన్ని కేసులు పెట్టినప్పటికీ ఏ ఒక్క పోలీస్ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేతుల్లో కీలుబొమ్మల్లాగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏది చేసినా కూడా రైట్ అనే విధంగా అప్పట్లో అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం ఒక రెడ్ బుక్ ద్వారా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వైసీపీ హయాంలో అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, దౌర్జన్యాలు కానీ ఎంతమంది చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తూ ఇప్పుడు మాత్రం ఒక్కొక్కరి పని పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే విడుదల రజని మీద కూడా ఇదే విధంగా ఎవరైతే ఆ స్టోన్ క్రషర్కి సంబంధించినటువంటి యాజమాన్యం వచ్చి మళ్ళీ కేసును రీఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు పోలీసులు మాత్రం ఖచ్చితంగా తనకి నోటీసులు పంపించడం కానీ ఏకంగా సిబిఐ తన మీద అయితే కేసు నమోదు చేసింది, విచారణ కూడా రమ్మని చెప్పింది. తనతో పాటు ఒక ఐఏఎస్ కావచ్చు, ఇంకొకరు తన పర్సనల్ పిఏ, సో తను కూడా రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా అంటే వీటి మీద నా మీద ఇప్పుడు కక్షపూరితంగా కేసు పెట్టారు, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు అవన్నీ కూడా కావాలని వీళ్ళంతా కూడా చేస్తున్నారని ఇక్కడ విడుదల రజని ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే అప్పట్లో వైసీపీలో ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల, సో అప్పటి నుంచే కూడా వీళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని, ఇప్పుడు ఆయన కావాలని ఇదంతా కూడా చేస్తున్నాడని, అసలు ఎవరైతే నా మీద కేసు నమోదు చేశారో వాళ్ళు నేను వైసీపీ హయాం నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూడలేదని, అసలు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, నా మీద కావాలని కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని ఇప్పుడు మాత్రం తను సంచలనమైన కొన్ని కామెంట్స్ అయితే చేసింది. కాకపోతే తను నిజంగా ఈ తప్పు చేసిందా చేయలేదా ప్రజలందరికీ కూడా, జనాలందరికీ కూడా తెలుసు. ఓన్లీ ఇది ఒకటే అని కాదు, చాలా మటుకు ల్యాండ్లు కావచ్చు, లేకపోతే అక్రమంగా భూ అక్రమాలు కావచ్చు, చాలా మటుకు కూడా చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చి నేను చేయలేదు, నాకు ఏ తప్పు తెలియదు, నేను చాలా మంచి వ్యక్తిని అని చెప్తే ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. రీసెంట్గా మనం అందరం కూడా చూస్తున్నాం, ఎవరెవరి మీద అయితే కేసులు నమోదు చేశారో అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తూనే ఉంటారు. ఏ ఒక్క వ్యక్తి కూడా దొంగతనం చేసిన వ్యక్తి కూడా నేను దొంగతనం చేశానని ఎవరు కూడా చెప్పుకోరు. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అంతకుముందు వైసీపీలో ఉన్న జనం గెలిపించారు, తను ఈ పార్టీలో ఉన్న జనం గెలిపించారు. అంటే తన వైపు ఎంత నిబద్ధత ఉంది, తన ఎంత అంటే తన ఎడ్యుకేటెడ్ పర్సన్, అట్లా గెలవడం అదంతా. మరి ఈమె కూడా అట్లా ఎడ్యుకేటెడ్ పర్సన్, మరి ఈమె ఓడిపోవడానికి కారణం ఏంటి, ఆయన మళ్ళీ గెలవడానికి అదే కదా. ఇప్పుడు ఆమె అప్పట్లో గెలిచింది ఓకే, ఇప్పుడు గెలవడానికి కారణం ఏంటి? అక్కడ ఎవరి మీద అయితే నువ్వు ఆరోపణలు వేస్తున్నావో, ఎవరైతే నీ మీద కక్షపూరితంగా కేసు పెట్టావు అని చెప్తున్నారో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా గెలుస్తున్నారంటే మీనింగ్ ఏంటి? వాళ్ళకు పార్టీతో సంబంధం లేకుండా జనాలకు మంచి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు గెలిపించుకుంటారు. సరే, ఇప్పుడు నువ్వు ఏ తప్పులు చేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావు, మరి నీకు సపోర్ట్గా ఏ ఒక్క ప్రజలు కూడా వచ్చి చెప్పట్లేదే, చెప్పరు. ఎందుకంటే నువ్వు ఏమేమి చేసావు అందరూ కూడా తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఇంకా నేను అప్పట్లో చేశాను ఇప్పుడు చేయలేదని చెప్తే ఎవరు కూడా నమ్మరు. చూద్దాం మరి ఏసీబీ అంటే సిఐ రిపీట్. సో చూద్దాం మరి తనకు సంబంధించి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారు ఏంటి అని.